అయితే ఈ వీక్‌లో జరిగినటువంటి ఆహ్, నాగార్జున గారొచ్చేసి చెప్తారు గదా! సో, అప్పుడేమనిపిచ్చింది అనంటే అప్పుడు యష్మి గారేమనంటారంటే, పృథ్వీని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పెడుతున్నా అని జెప్పేసి ఆహ్, గ్రీన్ దాంట్లో పృథ్వీ గారి ఫోటో అయితే పెట్టేసిందనమాట. సో, అసలు ఎందులో స్ట్రాంగ్ ఉన్నాడో నాకైతే అసలు ఏం అర్థం గాలేదు. వేరే వాళ్ళని చూసుకుంటూ ఎగతాళిగా నవ్వడంలో స్ట్రాంగ్ ఉన్నాడా? లేకపోతే ఎప్పుడు ముచ్చట్లేసినా గానీ, వేరే వాళ్ళ గురించి చెప్పుకొని వెక్కిరింతగా నవ్వడంలో స్ట్రాంగ్ ఉన్నాడా? అసలు గేమ్స్ ఆడుతున్నారు. గేమ్స్ ఆడి ప్రతి దాంట్లో విన్ అవ్వుకుంటూ టీమ్‌కి మంచి పేరు తెస్తే అది స్ట్రాంగ్ అంటారు. బట్ నాకైతే స్ట్రాంగ్ అనిపించలేదు. కానీ ఈమె ఇగ స్ట్రాంగ్ దాంట్లో పెట్టేసింది. ఇంకొకటి ఏంటి అనంటే ప్రేరణ అసలు సరిగ్గా ఆడట్లేదు అని జెప్పేసి పక్కకు పెట్టిండు. ప్రేరణకైతే మంచిగా అయిందనిపిచ్చింది. ప్రతిసారి ఆగమైనట్టు పిచ్చి పిచ్చిగా అరవడం అంతా అసలు మామూలుగా 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంగ్లీష్ మాట్లాడొద్దు, తెలుగే మాట్లాడాలనేది ఒకటి రూల్ ఉంది. కానీ ప్రేరణ గాని చాలామంది మాట్లాడుతుర్రు. ఇంకా కానీ ప్రేరణ అయితే ఇంకా ఎక్కువ ఇంగ్లీష్‌లో మాట్లాడడం గాని, సో, నాకైతే అదసలు మంచిగా అనిపించలేదు. ప్రేరణకైతే మంచిగా అయిందనిపించింది. ఎందుకంటే మంచిగా ఆడని కంటెస్టెంట్స్ అని చెప్పేసి ఇంకా మింగిల్ అవ్వట్లేదని జెప్పేసి ఈ యష్మి తీసుకొని రెడ్ దాంట్లో పెట్టింది గదా! సో, నాకైతే అది చాలా చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఏంటి అనంటే అయితే నాగార్జున గారు, యష్మి మధ్యలో నీ ఫోటో అయితే పెట్టకు. నిన్ను ఎక్కడ పెట్టాలో నేను జెప్తా అనేసి అని అంటాడు గదా! సో, నాకేమనిపించిందంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో పెట్టాలనిపించింది. ఎందుకు నాకిలా అనిపించింది అనంటే అసలు సాటి ఆడామెగా ఇంకొక సాటి ఆడామె బాధ గూడా ఈమె అర్థం జేసుకోకుండా ఇలా పిచ్చి పిచ్చిగా నవ్వడం, ఉంటుంటేనే చప్పట్లు చేతులు ఇట్లా తిమ్మిర్లొచ్చే విధంగా చప్పట్లు కొట్టడము. సో, ఇదైతే నాకస్సలు మంచిగా అనిపించలే. యష్మి గారు కానివ్వండి, ప్రేరణ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ ప్రవర్తన ఏందో నాకైతే ఒక్క ముక్క అయితే అర్థం గాలేదు. ప్రేరణ గారొచ్చేసి అరవడంలో, ఈ యష్మి గారొచ్చేసి అసలు కొన్ని పదాలు ఇక్కడ, అక్కడ ఇలా మాట్లాడుతుంటే మాత్రం నాకు చిర్రెత్తుకొస్తుంది. ఈ యష్మి గారినైతే చూస్తుంటే నాకు అసలు 'బిగ్ బాస్' 7 సీజన్‌లో శోభ గారిని జూషినట్టు అనిపిస్తుంది. కానీ ఈ యష్మి గారిని, శోభ గారిని పక్కన బెడితే శోభ గారే బెటర్ అనిపిస్తుంది నాకు. ఆమె మాటలన్నా సక్కగా మాట్లాడింది గానీ, ఈమె మాటలు సక్కగా మాట్లాడదు. ప్రవర్తన సరిగ్గా అంటే ప్రవర్తన అంటే ఆగమాగం అరవడం. సో, నాకైతే అసలు మంచిగా అయితే అనిపించలేదు. ఈ సోనియాకి గూడా మంచిగా అయిందనిపించింది. అంటే సోనియా పిక్ గూడా తీసుకొచ్చి రెడ్ దాంట్లో పెట్టింది. అంటే సోనియా గురించి యస్మికి అసలు క్లారిటీ లేదంట. అసలు అసలు సోనియాకి ఫుల్లు క్లారిటీ ఉంది. ఎందులో? అసలు కూర్చొని ముచ్చట్లు పెట్టడంలో. ఇంకా ఎందులో క్లారిటీ ఉందంటే విష్ణుప్రియ గారిని ప్రతిసారి టార్గెట్ చేయడం. విష్ణు గారిని టార్గెట్ జేయడంలో క్లారిటీ ఉంది తప్ప గేమ్స్ ఆడడంలో అసలు క్లారిటీ లేదు. లేక ఒక గేమ్ పెట్టిర్రు. స్విమ్మింగ్ పూల్‌లో దుంకమని జెప్పి పోయి ఆగమాగమై బోర్ల పడింది. సో, బోర్ల పడ్డదంటే అది సాటి ఆడదని నాకు గూడా బాధనిపిచ్చింది. ఎందుకంటే అట్లా పడకుండా ఈయన పృథ్వీ అన్న పట్టుకోవడానికి పోయిండు. బట్ ఈ మణికంఠన్న తప్పించుకునేసరికి ఈ అక్కని పట్టుకోవడం వల్ల సో, అట్లా అయిపోయి ఆడలేదు. ఇచ్చిందే ఒక గేమ్ రా నాయనా అనంటే సో, అది గూడా చక్కగా ఆడలేదు. ఇంగా అసలు ఈమెకి ఇంకా క్లారిటీ ఎక్కడ రావాలంటే గేమ్స్ ఆడడంలో క్లారిటీ రావాలని నాకనిపించింది. ఈమెకైతే వాళ్ళని వీళ్ళనేసుకొని ముచ్చట్లు చెప్పుడు, టార్గెట్‌లు జేయుడు. ఈ ఈ దీని మీద ఉన్నంత టార్గెట్ గేమ్ ఆడడం అయితే లేదు. అయితే నాగార్జున గారొచ్చేసి 100కి 40 మార్క్స్ మనం 100కి 100 మార్క్స్ అన్నటువంటి స్టూడెంట్స్‌కి 100/40 వస్తే ఎట్లుంటది? అట్లా బాధపడుతుర్రంటే నాకైతే ఏమనిపించింది, నేనే ఒక టీచర్ అండి. ఈమెకి ఎన్ని మార్కులేస్తావంటే నేను 100కి 0% ఏస్తా నేనైతే.